ఫీల్ ఉంటుంది. లాస్ట్ ఎవరు చెప్పినా సరే, అరవింద్ గారు చెప్పిన ఏం చెప్పిన లాస్ట్ 20 నిమిషాలు బాగుంది, 20 నిమిషాలు బాగుంది, 20 నిమిషాలు చాలా బాగుంది, ఫస్ట్ కామెడీ కంటే 20 నిమిషాలు ఇంకా బాగుందన్న దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదివరకు వచ్చిన సినిమా మ్యాడ్లో కానీ జాతరత్నాల్లో కానీ ఉన్న అంత ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్ ఒక వచ్చి 20 నిమిషాలు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మా చైతన్య గారికి, తర్వాత భాను గారికి, విజయక్క అందరూ అక్క అక్క అంటారు ఏమన్నా అక్క నాకు తెలియదు, విజయ్ గారికి, సాయిరాజ్ గారు వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ సినిమా చెప్పాలంటే మాకు పైసా వసూలు, మీకు నవ్వుల వసూలు. అది వన్ లైనర్లో చెప్పాలంటే అదేనండి. మాకైతే పైసా వసూలు కావాలి, మీకేమో నవ్వులు వసూలు చేసుకుని మీరు వెళ్ళిపోండి. ఆ తర్వాత ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే 2 గంటల 20 నిమిషాల్లో 2 గంటలు చాలా మనం మర్చిపోయి హ్యాపీగా నవ్వుతారు. నవ్వి ఒక చిన్న కంటి తడితోటి అది ఎవరి రెమ్యునరేషన్లో ఖర్చు చేయడని అన్నారు కదా సార్. డైరెక్టర్ రెమ్యునరేషన్, ప్రొడ్యూసర్ రెమ్యునరేషన్ అని. మన్నాడు చూస్తే సార్ ఎవరో వినాయక చవితికి ఉండదు విగ్రహానికి ₹1,00,000 ఇవ్వన్నారు మా ఇంటికి వచ్చి. నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? ఒరే అందులో సగమేరా నా నెల శాలరీ అని చెప్తుంది సార్, వినిపించుకోవట్లేదు. బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. అంటే అరవింద్ గారు అన్నారంటే మొత్తం పెద్ద అమౌంట్ వచ్చిందని దీనిలో ఫస్ట్ సినిమా కష్టాలు కొంచెం అది కరెక్ట్ చేయండి సార్ మీ స్పీచ్లో ప్లీజ్. తర్వాత ఇంకా మా ఈ సినిమా టెక్నీషియన్ శ్రీలల్ల గారు మీకు హాయ్ చెప్పానండి ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఈ సినిమా టెక్నీషియన్ వచ్చినప్పటికీ మా కెమెరామెన్ చాలా ఉన్నాడు, మంచి చాలా స్ట్రాంగ్ నిలబడ్డాడు. అందరూ ఎవరన్నా చూస్తారు సీన్ గురించి అడుగుతారు, ఎవరన్నా ఏంటి సీన్ అని. ఆయన అట్లా కాదు, ఫోన్ ఓపెన్ చేసేవాడు సార్, కాంపస్ బాక్స్ చూసేవాడు. అంటే వాస్తు నార్త్ ఏంటి ఈస్ట్ ఏంటి చూసి ఏంటి సార్ ఏమన్నా వాస్తు అని బిల్డింగ్ అని కడతాం సార్. మన ఫంక్షన్లో ఒక మాట అన్నాడు సార్, అది చాలా ప్రాబ్లం అయింది. టైమింగ్ ఉంటుంది చాలా బాగా అనుకుంటాను, మీరు బాగా చేశారు. తప్పండి. నువ్వు సినిమాలో చేసే ఎడపండి నా మీద చూసి అందరూ అంటారు. అది కాదు, ఓన్లీ బొట్టోటే సేమ్ అండి, మిగతాదంతా వరస్ట్. గలీజ్ ఫ్రెండ్ అంటారు, అటువంటి గలీజ్ ఫ్రెండ్.